చేపలా పట్టుకుంటే జారిపోగలా నీటిలో పులుసు చేపలా వలస నాతో కలిసిపోయినా. హలో అండి, ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ ఫిష్ కర్రీ అంటే ఇది కొర్రమీను 1 kg ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూద్దాం అది ఎలా వస్తుంది ఏంటి అనేది. ప్రాసెస్ అంతా కూడా మీకు చెప్తాను. ఓకే, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అంటే నేను అందాజుగా వేస్తున్నాను, ఎగ్జాక్ట్లీ అంటే కొద్దిగా కష్టం కాబట్టి. నేను ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందంట. సో యా, ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయ్యాక ఆయిల్ పోసుకున్నాం కదండి, అది కొద్దిగా హీట్ అయింది. సో ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ నేను ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని వేసిద్దాం. వేసి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు వీలైతే దీన్ని అంతా గ్రైండర్లో పెట్టేసి జ్యూస్లా చేసుకోవచ్చు. బట్ ఇలా చేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది ఫిష్ కర్రీ. సో దీన్ని మంచి మనం గోల్డిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూస్తే కదా మంచి గోల్డెన్ కలర్లో ఆనియన్స్. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి స్లైస్ కట్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుతాం. అండ్ ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇది కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు. ఓకే, సో ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకొని ఒక 2 minutes మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 5 minutes అయింది కాబట్టి అసలు మంచిగా ఫ్రై అయిపోయింది. సో దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లో ఆల్రెడీ నేను ఒక 3 టమాటో ప్యూరీ చేసాను. దీన్ని 3 టమాటో ప్యూరీ దీంట్లో మిక్స్ చేసుకోవాలి. చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎలా అంటే దీనిపైన మళ్ళీ ఆయిల్, మనం వేసిన ఆయిల్ తేలే వరకు కొద్ది ఫ్రై చేసుకున్నాం. ఓకే, ఇది కూడా 5 minutes అయింది కాబట్టి మిక్స్ చేసుకొని దీంట్లోకి ఆల్రెడీ నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ ఒక టేబుల్ స్పూన్ గసగసాలు సపరేట్గా నానబెట్టి వాటర్లో ఇవన్నీ మిక్స్ చేశాను. ఇది మసాలా కోసం. సో దీన్ని దీంట్లో మిక్స్ చేద్దాం. ఇలా వాటర్ మిక్స్ చేసుకొని దీన్ని కూడా మిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే ఫిష్ కర్రీకి ఎంత గ్రేవీ ఉంటే అంత బాగుంటుంది. నేను సొంతగా ట్రై చేస్తున్నాను కాబట్టి చెప్తాను. సో దీన్ని కూడా మళ్ళీ ఆయిల్ తేలేంత వరకు మనం ఫ్రై కానిద్దాం. ఒకటి మూత పెట్టేసుకొని 5 minutes అవుతుంది కాబట్టి సో ఇలా ఆయిల్ తేలింది. సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ దీంట్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ ఏదైతే చింతపండు రసం ఉందో, ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంటే చింతపండు రసం నేను నానబెట్టి మంచిగా చేసి పెట్టుకున్నా. ఇదంతా మిక్స్ చేసుకున్నాం. ఇది ఎంత అంటే వాటర్ వేవ్ కావాలనుకుంటే అంత మిక్స్ చేసుకోవచ్చు. సో దీన్ని అంతా కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes దీన్ని మిక్స్ చేసుకొని బాయిల్డ్ అయినట్టు దీనిపైన మళ్ళీ ఆయిల్ లాగా తెలుస్తుంది. ఆ తేలే వరకు మనం కుక్ చేసుకుందాం. ఓకే, సో అంత వేసాం కాబట్టి ఇలా బాగా బాయిల్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం
టేబుల్ స్పూన్ పసుపు. ఆల్రెడీ ఫిష్ మ్యారినేట్ చేసినప్పుడు 1 స్పూన్ కారం వేస్తుంది కాబట్టి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం. ఎక్కువ స్పైసీ కావాలంటే దీంట్లో వచ్చి ಸ್ವಲ್ಪ ఎంత ఉప్పు. నేనేమో పింక్ సాల్ట్ వాడతాను. వైట్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes మంచిగా బాయిల్ చేసి నెక్స్ట్ ఫిష్ పీసెస్ వేసేద్దాం. సో ఇలా మొత్తం మంచి ఆయిల్ కలర్ కూడా ఉంది. సో ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ చేసుకున్నాను. ఇది కేజీ ఫిష్. ఇది కేజీ సంబంధించినందుకు మీరు కూడా మసాలా అంతా రెడీ చేసుకుంటారు. ఒకసారి తీసేసాక ఇంకా మనం దీన్ని గరిటతో తిప్పకూడదు. ఓన్లీ క్లాత్ తీసుకొని దాంతోనే మిక్స్ చేయాలి. చికెన్ చేసేసాను కదా, ఒక 8 to 10 minutes కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టేసి కుక్ అవ్వాలి ఈ ఫిష్ని. సో 8 to 10 minutes అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. తీసేసాను. మంచి కుక్ అవుతుంది. సో దీన్ని టచ్ చేయకుండా గరిటతో తిప్పకుండా ఇలా క్లాత్తోని తిప్పుకోవాలి. ఒకసారి కలిసి సాల్ట్ టేస్ట్ చేసుకుంటాం. దీంట్లో ఇప్పుడు గార్నిషింగ్ లాగా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి దీన్ని కొద్దిగా మంచి మనకి కొత్తిమీర తోటి గార్నిష్ చేద్దాం. ఇంకొక 5 minutes పెట్టుకొని దీన్ని ఆఫ్ చేసుకుంటే డెలిషియస్ చేపల పులుసు రెడీ అవుతుంది. 5 minutes అయిపోయింది కాబట్టి అది పర్ఫెక్ట్గా వస్తుంది. మంచి ఆయిల్ తిరిగింది. త్వరగా పర్ఫెక్ట్ అయిందండి. దీన్ని యాక్చువల్గా ఏంటంటే వన్ డే తింటే బాగుంటుంది టేస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్యామిలీ కోసం. ఆంధ్ర చేపల పులుసు కొర్రమని చేసిన ఇది. సో మీరు ట్రై చేసి మీకు మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి. బై అండి, టేక్ కేర్, థ్యాంక్ యూ. బొమ్మిడాయ చేప పులుసులా